గౌతమ్ న్యూరో కేర్ బ్రెయిన్ స్ట్రోక్ మైగ్రేన్ ఫిట్స్ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జరీస్ కి బెస్ట్ న్యూరో సర్జన్. దేశంలో పెట్రోల్ ధరలు పెరిగిపోతున్నాయంటే సామాన్యుడి గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. ప్రతి మనిషి జీవితంలో వాహనం లేనిదే పనివ్వదు. ప్రతిరోజు ఆఫీసులకు ఉద్యోగాలకు ఊరికి వెళ్ళడానికి ఖచ్చితంగా వాహనం అవసరం. ఒకరోజు వాహనం లేకుంటేనే చేతులు విరిగినంతగా అనిపిస్తుంది. అలాంటి వాహనం నడపాలంటే అందులో దానికి పెట్రోల్ అవసరం. మన దేశంలో అయితే లీటర్ పెట్రోల్ 100 ఉంటుంది. పెట్రోల్ ధరలు కేవలం ₹2 పెరుగుతాయంటే చాలు రోడ్లపై వచ్చి ధర్నాలు రాస్తారోకలు చేస్తారు. అలాంటిది లీటర్ పెట్రోల్ ధర 450 పెరిగితే పరిస్థితి ఏంటి? సామాన్య ప్రజల మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇది మన దేశంలో కాదుండయి. ఇంత శాతం ధరలు ఏ దేశంలో పెరిగాయి, ఎప్పటి నుంచి అమల్లోకి రానున్నాయనే వివరాలు ఇప్పుడు చూసేద్దాం. మన దేశంలో పెట్రోల్ ధరలు 100 నుంచి 120 మధ్యలో ఉండడంతోనే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పాకిస్తాన్, శ్రీలంకలో పెట్రోల్ ధర 250 నుంచి 350 వరకు ఉంటాయి. అయితే ఈసారి కరేబియన్ దేశం క్యూబాలో అయితే దాదాపు 500% పెట్రోల్ ధరలు పెరగడంతో ఆ దేశ ప్రజలపై విపరీతమైన భారం పడింది. కరోనా ప్రభావం, అమెరికా ఆంక్షలతో క్యూబా ఆర్థిక సంక్షోభంలో పడిపోయింది. ద్రవ్యోల్బణాన్ని తగ్గించుకునేందుకు భారీగా పెట్రోల్ ధరలను పెంచేసింది. క్యూబా కరెన్సీలో 25 పేసోలుగా ఉన్న లీటర్ పెట్రోల్ ధర 132 పేసోలకు పెంచింది. అంటే మన కరెన్సీ ప్రకారం 450 అన్నమాట. కొత్త ధరలు ఫిబ్రవరి 1 నుంచి అమలుకి వస్తాయని ప్రభుత్వ వర్గాలకు తెలిపాయి. ఇవే కాకుండా మున్ముందు డీజిల్ ధరలతో పాటు ఇతర రకాల ఇంధన ధరలు కూడా పెంచే అవకాశం ఉందని క్యూబా ఆర్థిక మంత్రి ప్రకటించారు. క్యూబా మంత్రి మాట్లాడుతూ రానున్న రోజుల్లో డీజిల్, ఇతర ఇంధన ధరలు కూడా పెరుగుతాయని అన్నారు. నివాస సముదాయాలకు విద్యుత్ ఛార్జీలను కూడా 25% పెంచుతామని చెప్పారు. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి చమురు కొనుగోలు చేసేందుకు విదేశీ కరెన్సీని పెంచుకోవాలని యోచిస్తున్నామని తెలిపారు. అందుకోసం కొన్ని పెట్రోల్ బంకుల్లో ఇంధనాన్ని అమెరికా డాలర్లో మాత్రమే కొనుగోలు చేసేలా నిర్ణయం తీసుకున్నామని క్యూబా ఆర్థిక మంత్రి రెగ్యూరో చెప్పారు. దీంతో ప్రజలపై పెనుభారం పడే అవకాశం ఉందని విశ్లేషకులు చెప్తున్నారు. కొత్త ధరలు అమలులోకి వచ్చిన తర్వాత కేవలం అమెరికన్ డాలర్లతో మాత్రమే కొనుగోలు చేయాలని క్యూబా ప్రభుత్వం నిర్ణయించింది. కాగా గతంలో క్యూబాలో ఇంధనాన్ని సబ్సిడీ ధరలకు విక్రయించేవారు. కరోనా మహమ్మారితో అక్కడి ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. మరోవైపు ఇటీవలి కాలంలో క్యూబాపై అమెరికా ఆంక్షలను కఠినతరం చేసింది. ఫలితంగా సంక్షోభ పరిస్థితులు నెలకొన్నాయి. దాంతో నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరిగి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వీటితో పాటు కొత్త ధరలు అందుబాటులోకి వచ్చిన తర్వాత క్యూబా ప్రజలు మరింత ఆర్థిక కష్టాలు చవి చూడాల్సి వస్తుందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.